హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి ఏం వీడియో అంటే మా పాప శారీ కలెక్షన్ అండి. చాలా రోజులుగా చూపిద్దాం అనుకుంటున్నాను, కుదరడంలా. ఏమంటే ఇలా శారీస్ చూపించేటప్పుడు ఇంకెవరైనా వీడియో తీస్తే బాగా చూపించవచ్చు. తను రావడానికి లేట్ అవుతుంది, వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకని నేనే చూపిస్తున్నానండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 15 శారీస్ తీసుకొచ్చి చూపిస్తున్నా. ఇంకా ఉన్నాయి, అన్ని శారీస్ చూపించలేము కదా, చాలా టైం అవుతుంది. అది ఇంకెప్పుడన్నా చూపిస్తానండి. ఇప్పుడు 15 శారీస్ చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కమెంట్స్ పెట్టండి. ఇందులో షేర్ చేయడానికి ఏమీ లేదు కదా, అందుకని షేర్ చేయండి అని నేను అడగడంలా. ఏమైనా మంచి విషయాలు అయితే ఇతరులకు షేర్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు. ఇవి శారీసే కదా. ఏమంటే లేడీస్కి గోల్డ్ శారీస్, సిల్వర్ ఇలాంటివంటే చాలా ఇష్టపడతారు, చూస్తారు కదా, అందుకని ఇవన్నీ ఇప్పుడు కొన్నాయి కాదండి, చాలా రోజుల నుంచి కొంటూ ఉన్నాం. తన కాలేజీకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక్కొక్కటిగా తీసి పెడుతున్నా. కొన్ని టిప్స్ చెప్తాను, మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది వచ్చారు, తెలియదు కదా వాళ్ళకి ఎలా తీసుకోవాలని. మేము ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళం అని చెప్తాను, అది మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి, సరేనా. ఏమంటే దీపావళి టు దీపావళికే ఇక్కడ బాగా బట్టలు తీసుకుంటారండి. పొంగల్కి కూడా తీస్తారు, అయితే దీపావళికి బాగా తీసుకుంటారనమాట. అప్పుడు ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళం అంటే దీపావళి నుంచి దీపావళి వరకు మేము మనీని ఎవ్రీ మంత్ 200 300 తీసి పక్కన పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇంటిల్లి బాధ అంటే అప్పట్లో 5000 4000 అలా ఇచ్చేవాళ్ళు అందరికీ. ఏమంటే ఫస్ట్ అమ్మాయికి నచ్చినవన్నీ తీసుకో, కాస్ట్లీ అయినా పర్వాలేదు. అప్పట్లో చిన్నపిల్లలు అప్పుడు రేట్లు తక్కువ కదండి. ఇది నేను చెప్పేది తను 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ చదివేటప్పుడు విషయాలు చెప్తున్నా. అప్పటి నుంచి మేము అలానే సేవింగ్స్ చేసేవాళ్ళం. 200 అలా తీసి పెట్టేవాళ్ళం, లేకపోతే 300 తీసి పెట్టేవాళ్ళం. ఫస్ట్ పాపకు నచ్చినవి తీసుకో, అప్పుడన్నీ రేట్లు తక్కువగా తీసుకో, తర్వాత మిగిలినవి మనకి అడ్జస్ట్ చేసి తీసుకురమ్మనేవాళ్ళు. ఎప్పుడు అలానే చెప్పేవాళ్ళు. ఆయన తీసుకెళ్ళారనుకోండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. ఏది చూపిస్తే అది కొనిస్తారు, అది ఒక్కసారి వేసుకొని గుచ్చుతుందని చెప్పి పక్కన పడేస్తుంది. ఇలా చాలాసార్లు చూశానండి. ఎందుకు అంత వేలల్లో పెట్టి చిన్నపిల్లలు, పెరిగే పిల్లలకి పొట్టివైపోతాయి కదా, ఎందుకు అలా కొంటాం అని చెప్పేసి తర్వాత మేము వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇదేనండి, ఇంకా అప్పటి నుంచి ఇచ్చేవాళ్ళు, నచ్చినవి కొని అని చెప్పేవాళ్ళు, అలా తెచ్చుకునేవాళ్ళం. ఇలా దీపావళి నుంచి దీపావళి స్టార్ట్ చేస్తే 3600, ఒక్కసారి 4000 అలా అయింది. మిగిలిన అమౌంట్ 1000 1500 ఇచ్చేవాళ్ళు. ఇదే కనుక మనం ఇలా చేయలేదనుకోండి, ఒకేసారి 5000, అప్పట్లో సంగతి చెబుతున్నాయి, ఇప్పుడు 5000 చాలదేమో మరి. 5000 అంటే కష్టమే కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఒకేసారి మనం శాలరీలో నుంచి తీసి ఇచ్చామనుకోండి, ఆ మంత్ మనం అంతా ఎలా అడ్జస్ట్ చేస్తాం. అందుకని కొంతమంది అయితే ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్ అప్పుడు ఏం చేస్తారంటే, డబ్బు లేదనుకోండి అప్పులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇంట్రెస్ట్కి కూడా తెచ్చిచ్చి నేను చూశానండి, అందుకే చెప్తున్నా. ఇంట్రెస్ట్కి కూడా తీసుకొని ఇంట్లో వాళ్ళు మరి అందరు బట్టలు కట్టుకుంటుంటే వీళ్ళకి లేకపోతే పిల్లలు ఏడుస్తారు కదని చెప్పి ఇంట్రెస్ట్కి తెచ్చిచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అలా ఎందుకు మనం కష్టపడాలి, ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ అమౌంటే కదా. మనం వేస్తూ వచ్చామనుకోండి ఒక ఉండీలో, దీపావళి రాగానే ఉండిని పగలగొట్టేసి మనం ఆ అమౌంట్ని తీసుకొని ఇంకొంచెం తక్కువ అయితే వేసుకుంటే మనకు పెద్ద బాధ ఉండదు. మొత్తం ఒకేసారి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం కదా. అలా ప్లాన్ చేసుకునేవాళ్ళం. మొన్నటి వరకు అలానే అండి, ఇప్పుడు ఆపేసాము. బట్టలకి ఇలా తీసి పెట్టడం అవన్నీ ఆపేసాము. ఉన్నాయి, బోల్డ్ బట్టలు ఉన్నాయండి. అలా కొని ఒక్కసారి వేసేసి అన్ని మూలన పడేసింది. అలా ఉంటాయి అన్నమాట పిల్లలకి. ఇప్పుడు అది ప్లాన్ చేయట్లా, ఎవ్రీ మంత్ 200 300 అనేది చెయ్యట్లేదన్నమాట. ఇప్పుడు మా పాప కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దీపావళికి వెళ్ళి డ్రెస్ తెచ్చుకోవాలి. చిన్నప్పుడు అంటే పిల్లలకి ఇంట్రెస్ట్, ఇప్పుడు తను కూడా ఏమంటే అంతకుముందు మనం చిన్నప్పుడు కూడా ఏదో 2 3 ఫెస్టివల్కి కొనిపించేవాళ్ళు, వేసుకొని మేము చూపించేవాళ్ళు. మరి మీరు తెలియదు, ఇప్పుడు జనరేషన్ చూపించారు, అందరికీ చూపించేవాళ్ళు. అందరూ అలానే ఒకరికొకరు చూపించుకునేవాళ్ళు. ఈ బట్టలు కొన్నాం అని అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం వలన దాంట్లో ఒక ఇంట్రెస్ట్ లేకుండా పోయింది కదండి. అంతేనా. గోల్డ్ కూడా అప్పట్లో కొనాలంటే చాలా కష్టం, ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనీ ఉంటే వెళ్ళి కొనుక్కుంటున్నారు. అన్నీ మారిపోయింది కదా, అలా అనమాట. అందుకని ఇంట్రెస్ట్ చూపించట్లా, మేము సేవ్ చేయటం ఆపేసాం బట్టలకని. ఇప్పుడు ఏమంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడైతే ఒక 20 years
18 ఇయర్స్ అలా ఎంటర్ అవుతారో అప్పుడు మనం ఒక్కొక్కటి తీసి పెట్టామనుకోండి, వాళ్ళ మ్యారేజ్‌కి ఒకేసారి కొనాలంటే చాలా కష్టం. అందుకని అప్పుడొకటి తీసి పెట్టా. ఇప్పుడు అది కూడా ఆపేసా. ఎందుకంటే ట్రెండ్ మారిపోయిందనుకోండి, వాళ్ళు కట్టరు కదా! ఎందుకు వేస్ట్ మనం ముందుగా కొని పెట్టడం అని చెప్పేసి, అలా కొనడం కంటే కూడా మనం మనీగా కూడా దాచిపెట్టుకోవచ్చు పిల్లల మ్యారేజ్ కోసం. ఒక 5 ఇయర్స్ ఒక అమౌంట్ దాచామనుకోండి, దాచిపెడితే ఎళ్లి తెచ్చుకోవచ్చు. ఇట్లా శారీస్ కొనేదానికంటే. ఏదో పట్టు చీరలంటే ఉంటాయి గానీ, మిగిలిన చీరలన్నీ ట్రెండ్ మారిపోతాయి. అందుకని ఇప్పుడు కొనడం లేదండి. మ్యారేజ్ అప్పుడు ఫిక్స్ అయితే అప్పుడు చూసుకుందాంలే. అప్పుడు కూడా పెద్దగా కొనను. ఒక 4, 5 చీరలు అలా కొనిస్తాను. ఉన్నాయి గదా! అవి చాలు. ఇప్పుడు పిల్లలు చీరలు కట్టుకొని తిరుగుతున్నారు. లేదు డ్రెస్సులే గదండీ! ఎప్పుడన్నా కట్టుకుంటారు. దానికెందుకిన్ని లోపల పెట్టడం వలన ఏమవుతుందంటే గాలిపోక పాడైపోతున్నాయండి శారీస్. నా మ్యారేజ్ శారీ అయితే దేనికదొచ్చేసింది చూపిస్తాను తర్వాత. 2 టైమ్సే కట్టాను. మీరు నమ్ముతారో నమ్మరో. ఇంకొక విషయం చెప్తాను. నాకసలు పట్టు చీరలే లేవండి. 2 ఉన్నాయి. అందులో ఒకటి వెడ్డింగ్ శారీ ఇది అయిపోయింది. ఇంకొకటుంది. అది పాత మోడలని నేను కట్టడంలా. లేవు పట్టు చీరలు. మీరు నమ్ముతారా అసలు? మా వాళ్ళకైతే ఒక 20, 25 30 శారీస్ కూడా పెట్టుకొనున్నారండి పట్టు చీరలు మాత్రం. నాకు మాత్రం లేదు. నేను ఇదిగోండి ఇలాంటి శారీస్ తక్కువ రేట్‌లో తీసుకుంటా. ఏమో ఇంతవరకు తీసుకోవాలనిపించలా. తీసుకుంటాను. తీసుకుంటే మీకు చూపిస్తా. ఇప్పుడు పాప శారీ కలెక్షన్ అండి. ఓహో! అని లేదు. పర్వాలా ఉంటది. మీరు చెప్పండి కింద కామెంట్స్‌లో ఎలా ఉందని. మేము లాస్ట్ టైము హెయిర్ కట్ చేయడానికి పాపకెళ్ళినప్పుడు అక్కడ పక్కన ఒక షాప్ ఓపెన్ చేశారండి. పెద్ద షాప్ అనమాట. బ్యూటీ పార్లర్ పక్కన. జనం విపరీతంగా ఎళ్తున్నారు. ఏంటి సరే 2 టాప్స్ అన్నా తీసుకుందామని వెళ్ళినప్పుడు ఈ శారీ చాలా తక్కువ రేటుకే ఉంది. 700 ఎంతోనండి. తను సరే ఆఫీస్‌లో ఎప్పుడన్నా ఆయుధ పూజ, దసరాకి అలా కట్టుకొస్తారు. అప్పుడు కావాలంటే కట్టుకుంటానని కొనింది. లాస్ట్ ఇయర్ దసరాకి కట్టుకుందామని అయితే కట్టుకోలేదు. ఇది పళ్ళండి. శారీ వచ్చి ఇలా ఉంటది. మరీ డీప్‌గా చూపించకుండా ఇలా చూపిస్తా. సరేనా? శారీ ఇలా ఉంటదండి. బ్లౌజ్ కూడా ఇలానే ఏదో ఇచ్చారు సన్న డిజైను. దీనికి బార్డర్ ఇలా ఉంది. ఏమో తనకు నచ్చిందంట. సింపుల్‌గా ఉంది. మెత్తగా ఉంది. బావుంది. సింపుల్‌గా కట్టుకోవచ్చు అని తీసుకుంది. అయితే ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలా. ఇదొక శారీ అండి. తర్వాత ఇది లాస్ట్ మేలో మేము విజయవాడ వెళ్ళి గుంటూరు వచ్చాము కదా! అప్పుడు తీసుకుందండి ఈ శారీ. ఇది 500 సంథింగ్ అనుకుంటాను. బావుందా? సో దీనికి ఇది బ్లౌజ్ అండి. కాటన్ శారీ. దీనికి ఏదన్నా వర్క్ చేస్తే బాగుంటుంది కదా! ఇది ఒక శారీ. ఇది సిల్క్ కాటన్ అండి. ఇప్పుడు చూపించేది. బ్లాక్ అంటే ఇష్టం కదా ఎవరికైనా. మీలో ఎంతమందికి బ్లాక్ ఇష్టం చెప్పండి. ఇదండి బ్లాక్ శారీ. ఒక్కసారి కట్టింది. దీనికి బ్లౌజ్ కుట్టించాను. అప్పుడు సన్నగా ఉండేదండి. ఇప్పుడు మరీ లావుగా ఉందని కాదు. అప్పుడు కొంచెం సన్నగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఆల్టర్ చేయాలి. మరి చేస్తారా చెయ్యరా తెలియదండి. ఇదొకటి. దీని పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు ఇలా వచ్చిద్దండి. బాగుందా? ఇది ఒక శారీ. ఇవి కూడా నేను ఎలా కొన్నాను చెప్తాను. వైట్ శారీ అండి. చాలా బాగా నచ్చింది అనమాట. వైట్కి పింకు. ఈ పింక్లోనే బ్లౌజ్ వచ్చింది. కుట్టించలేదండి. చాలా వాటికి కుట్టించలేదు. ఎందుకంటే ఫస్టే కుట్టించామనుకోండి చిన్నవి అయిపోతాయి. లావు అయితే చిన్నవి అయిపోతాయి. సన్నబడ్డా మనం ఇది చేసుకోవచ్చు కానీ వెయిట్ వేసారనుకోండి బాగోదు. దీనికి పైటన్స్ ఇలా వస్తుందండి. నాకెందుకో ఇది భలే నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ పట్టులానే ఉందండి. ఇది వచ్చి 500 అనుకుంటా అండి. కింద ఇలా వస్తుంది. 500 అనుకుంటా ఈ శారీ. ఇక్కడ చెన్నైలో మదర్షా అని ఉంటుందండి. చాలామందికి తెలిసి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉంది అది. వందల సంవత్సరాలుగా ఉంది. అక్కడ తీశాను. ఆ తర్వాత మేము మోస్ట్లీ పోతీస్లోనే తీస్తామండి. టీ నగర్ పోతీస్లో. ఈ శారీ నచ్చిందని ఇది తీసుకుందండి. ఈ కలరు ఇలా ఉంది. కడితే బాగానే ఉందండి. వీలుంటే పక్కన పిక్స్ పెడతాను. తను ఈ శారీ కూడా కట్టేసింది.
నేనే ఫాల్స్ అన్నీ కుడతానండి. ఎలా కుట్టాలని మీకు నేర్పిస్తాను. ఇంట్లో ఈజీగా మిషన్ లేకపోయినా ఎలా ఈజీగా ఎవరైనా చిన్న పిల్లలైనా కుట్టుకోవచ్చు, నేర్పిస్తాను. తర్వాత ఇవి మామూలు శారీస్. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే డిజైనర్ శారీస్ లాగా అనమాట. ఇది కొని చాలా సంవత్సరాలు అయిందండి. అప్పుడు బాగా ట్రెండ్లో ఉందన్నమాట. ఇలా ఉంటుంది ఈ శారీ. ఎవరన్నా తీస్తే బాగుంటుంది కదండి. నేను బాగా చూపిస్తున్నానా లేదో కూడా నాకు తెలియడన్నా. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇదనమాట అండి. పైటన్స్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చండి 6000 అలా ఉందన్నమాట. ఇక్కడ మేము షాప్స్లో చూసాము. ఒక శారీ తీద్దామని చూస్తే 6000 అలా చెప్తూ ఉన్నారు. అప్పుడు మేమేం చేసామంటే ప్యారిస్ కార్నర్ అని ఉంటుందండి, అక్కడ వచ్చి హోల్సేల్కి ఇస్తారు. మీరు ఎవరన్నా ఇన్కేస్ చెన్నై వస్తే లెహంగా పెళ్ళికి కావాలనుకుంటే మ్యారేజ్ అప్పుడు ఆ ప్యారిస్ కార్నర్లో షౌకార్పేట అని ఉంటుంది, చాలా తక్కువకి ఇస్తారండి. అదే మనం విడిగా తీస్తే చాలా కాస్ట్ ఉంటుంది. ఈ శారీ అక్కడ తీసామన్నమాట. దీని యొక్క కాస్ట్ 2500 ఎంతో. ఇది ఇక్కడ వచ్చి టీ నగర్లో చూస్తే 6000 చెప్పారండి. చూసారు ఎంత డిఫరెన్స్. అందుకని అక్కడ తీసాము. ఇది తీసుకోవడం చాలా రోజులు అవుతుంది. ఈ శారీ వచ్చి మా సిస్టర్ వాళ్ళ పాప మ్యారేజ్కి తీసుకుంది, రిసెప్షన్కి కడదామని. ఫోటో ఉంది, వీలుంటే పెట్టమంటాను. సరేనండి. ఇదన్నమాట ఈ శారీ. ఇది ఏమంటే దీనికి అప్పుడు ఆఫర్లు వేసారండి. ఇదైతే చాలా 3000 అలా ఉందన్నమాట. ఈ శారీస్ మాత్రం ఆఫర్లు వేసారు. ఆ రోజు ఒక్కరోజు ఆఫర్ అన్నారు. అప్పుడు మేము తీసుకున్నాము. 1600 800 ఎంతో ఆ రేంజ్లో ఇచ్చారండి. మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువ అన్నమాట. ఇంకో డిజైనర్ శారీ అండి. ఇది కాస్ట్ ఎక్కువ అనమాట ఈ శారీ. దీనికి ఇదే ఇలానే వర్క్ చేయించి పెట్టాము. ఆ బ్లౌజ్ తీసుకురావడం మర్చిపోయానండి. ఇలా ఉంటుంది. నెట్టెడ్ శారీ అయితే చాలా వెయిట్ ఉంటుందండి. పైటన్స్ ఇలా వస్తుంది అన్నమాట. ఇదొక శారీ. పింక్ అందరికి ఫేవరెట్ కదండి. అందరికి పింక్ అనేది బాగా నచ్చుతుంది. ఇంతటితో 3 శారీలే ఉన్నాయి డిజైనర్ శారీస్. ఇప్పుడు వచ్చి పట్టు చీరలకు వచ్చేద్దాం. సరేనా? ఫస్ట్ మా పాపకు తీసిన పట్టు చీర అండి ఇది. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ఎప్పుడు తీసామంటే తనకి హాఫ్ శారీ ఫంక్షన్ చేసేటప్పుడు తీసామండి. లెహంగా కూడా తీసాము, అది విడిగా ఎప్పుడన్నా చూపిస్తాలే. లెహంగా తర్వాత ఈ శారీ తీసాము, ఇంకో శారీ కూడా తీసాము, చూపిస్తాను. ఈ శారీలో తన ఫోటో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ ఫంక్షన్ అప్పుడు అందరూ తన్ని ఫొటోస్ తీసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి. చూపిస్తానండి ఫోటో. బాగా చిన్న పిల్ల అప్పుడు. ఈ శారీ అండి. దీనికి పళ్ళు ఇలా ఉంటుందండి. ఇలా అయితే లోపలంతా స్టోన్స్ ఉండదు. ఈ పైన పోర్షన్లోనే స్టోన్స్, ఇక్కడ మాత్రమే స్టోన్స్ వస్తాయి. లోపల ఇలా ఉంటుందండి. ఇది ఆరెంజ్ పింక్ కలిసి ఉంది కదా, చాలా బాగుంది ఈ శారీ. నాకు ఫేవరెట్ శారీ. ఫస్ట్ కొన్నది ఈ శారీనేనండి. తర్వాత ఇంకో శారీ. ఈ బ్లూ శారీ అండి. ఇదొక శారీ. ఇది హాఫ్ శారీ ఫంక్షన్కి. అప్పుడు అన్నీ ఇలా సన్నగా బార్డర్లు వచ్చాయండి. తర్వాత మారిపోయింది కదా, ఇప్పుడు పెద్ద బార్డర్స్ వస్తుంది. ఇదొక శారీ. దీని పళ్ళు ఎలా ఉంటుంది చూద్దాం. దీని పళ్ళు వచ్చి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ ఇలానే ఇచ్చారు.
బ్లౌజ్ చిన్నదైపోయిందండి. పిల్లలు చిన్నప్పుడే కదా మనం హాఫ్ శారీ ఫంక్షన్ చేస్తాము. ఈ రెడ్ శారీకి, ఈ బ్లూ శారీకి బ్లౌజెస్ కుట్టించాము. అయితే చాలా చిన్నది, అది ఆల్టర్ చేయడానికి కూడా కుదరదు. మళ్ళీ కొత్తగా మనం కుట్టించుకోవాలి. తర్వాత ఇది వచ్చి మా అప్పుడే సాఫ్ట్ సిల్క్ వస్తూ ఉంది, అప్పుడు కొన్నామండి. ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు. ఈ కలరు నేను ఒక కలర్ తీసుకున్నాను, తనకు ఒక కలర్ తీసి ఇచ్చాము. బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్లోనే ఉంటుందండి. బాగుందా ఈ శారీ? ఇది ఒక కలర్ అండి. బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుందండి, ఈ కాంబినేషన్లో ఉంటుంది. ఇట్లా ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇదిగోండి, ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇది అసలు మడత పెట్టడం చాలా కష్టం అండి, ఊడిపోతే. మెత్తగా ఉంది కదా. ఇది ఒక శారీ. తర్వాత పట్టు శారీ అండి, గ్రీన్ కలర్లో. ఇవి ఇంకా బ్లౌజులు కుట్టించాలి. ఏమంటే బీరువాలో ఉంటే భయంగా ఉందండి, ఎక్కడ పిగిలిపోతాయో నా శారీ లాగాని. అందుకే బయటకు తీశాను, మీకు చూపించేసి. అలానే కొన్ని రోజులు బయట పెట్టేద్దాము, ఇంకో రూమ్ ఉంది కదా పక్క రూమ్, అక్కడ పెట్టేసి. లేకపోతే ఎలా చేయాలి చెప్పండి మీకు తెలిస్తే. వీటిని అంటే ఇది కొత్తవి, కట్టలేదు అస్సలు. వీటిని ఏం చేయలేము. వీటిలో ఏవి పెడితే బాగా మంచి సువాసన వస్తుంది చెప్పండి. అప్పట్లో కలరా ఉండాలని పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు పెట్టకూడదు అంటున్నారు. ఆ బాల్సే యూజ్ చేయకూడదు అంటున్నారు కదా, అందుకని. ఇది పైటన్స్ అండి. బ్లౌజ్ ఇలానే పింక్గా వస్తుంది. ఇంకా కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి, అవి నేను తీసుకురాలేదండి, ఇంకోసారి చూపిస్తాను. ఇదో గ్రీన్ శారీ అండి. తర్వాత వచ్చేసి ఇది కూడా పట్టు శారీయేనండి. మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు తీసి ఇచ్చారనమాట. ఇదో పట్టు శారీ. అంటే బార్డర్ చాలా చిన్నది కదా, వాళ్ళు గృహప్రవేశం చేశారు, అప్పుడు తీసి ఇచ్చారు ఈ పట్టు శారీ. తనకి ఇష్టమైతే కట్టుకుంటుంది, లేకపోతే లేదు. నేను కట్టుకుంటాను అంతే. ఇదే గ్రీన్ బ్లౌజ్ అండి. ఇది ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండి, ఇలానే గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఒక శారీ. ఇంకోటి వచ్చి ఇది పట్టు చీరలానే ఉందండి, మరి ఏం చీర నాకు తెలియలేదు. ఇది బ్లాక్ నాకు చాలా ఇష్టం. ఇది వచ్చి మా అక్కల ఫ్రెండ్ అనమాట, గుంటూరు వాళ్ళు, ఇక్కడ ఉన్నారు వాళ్ళు. తను తీసి ఇచ్చిందండి, అక్కల ఫ్రెండ్. నాకు, మా అక్కకి, అందరికి తీసి ఇచ్చింది. ఇప్పుడు ఈ కలరు. ఇంకొక విషయం వచ్చి బ్లాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదండి, తెలియకుండా మనం తీసుకుంటాము. బ్లాక్ తీసుకోకూడదు. అలా తీసుకున్నా కూడా ఏం చేయాలంటే ఎంతో కొంత, ఒక 5 రూపీస్ 2 రూపీస్ ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి తీసుకోవాలంట. ఊరికే ఎవరి దగ్గర బ్లాక్ మాత్రం తీసుకోకూడదండి. అప్పట్లో నాకు తెలియకుండా నాకు ఇది నచ్చిందని తీసుకున్నాను. తీసుకోకూడదు, సరేనండి, మీకు కూడా చెప్తున్నాను. ఇది ఒక శారీ. ఇది పళ్ళు. కట్టలేదండి, బ్లౌజ్ కూడా కుట్టించాలా, అలానే ఉంది. బాగుందండి. ఇంకో శారీ. ఇది గ్రీనేనండి. ఇది ఆల్రెడీ మీకు చూపించాను, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఇది మా అక్కోళ్ళ బాబు పొంగల్కి పాపకు తీసి ఇచ్చాడండి. ఇది ఒక శారీ. ఇది గ్రీనే. బాగుందండి. ఇది దీనికి పళ్ళు ఇలా పింక్లో వచ్చింది, కనిపిస్తుందండి ఇలా. ఇంతేనండి ఈ శారీస్ అన్నీ. ఏం చేస్తామంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మనం ఎక్కడ తక్కువగా ఇస్తారని మనం చూసుకోవాలి. 1కి 4 షాపులు ఎక్కి దిగి చూసామనుకోండి, ఒక షాప్కి రేట్లు డిఫర్ అవుతాయండి. ఇప్పుడు ఒక షాప్లో వచ్చి 3000 అలా ఉందనుకోండి, ఇంకో షాప్లో వెళ్తే 2500 ఉంటుంది, ఇంకో చోట్ల వెళ్తే 2200 ఉంటుంది. ఒక 500 నుంచి 700 కూడా మనకి డిఫరెన్స్ తెలిసిద్దండి. అందుకని 2-3 షాపులు చూస్తాము. చూసి ఎక్కడ బాగుంది, ఎక్కడ క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి. తక్కువ రేటు కదని తీసుకుంటే బట్టలు పాడైపోతుంది. క్వాలిటీ ఉందా అది చూడాలి ముఖ్యం. చూసేసి తక్కువగా ఉంది, ఒకేలానే ఉంటాయి, అయితే
షాప్‌ని బట్టి రేట్లు పెంచుతూ ఉంటారండి. బాగా పెద్ద షాప్ అనుకోండి, దానికి తగినట్లు వాళ్ళన్నీ మరి మెయింటైన్ చేస్తూ ఉంటారు గదా! కరెంటు, ఏసీ దానికి తగినట్లేస్తారు. కొంచెం దానికంటే కొంచెం చిన్న షాప్ అదే శారీ తక్కువ రేట్‌కి ఇస్తారండి. అందుకని మనం చూసి 2, 3 షాపులు తిరిగి చూసి తీసుకోవాలి. అలానే కొన్ని చోట్ల హోల్‌సేల్‌గా దొరుకుతాయి. ఇప్పుడు ప్యారిస్ కార్నర్ అంటే తక్కువ రేట్‌లో ఉంటాయి. అక్కడికెళ్ళామనుకోండి ఇలాంటి వర్క్ శారీస్, వర్క్ బ్లౌజెస్, లెహంగాస్ ఇవన్నీ చాలా తక్కువగా దొరుకుతాయి. మీరెవరన్నా వస్తే చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉంటది షౌకార్పేట అని. వెళ్లారంటే మార్వాడి షాప్స్ బోలెడుంటాయండి. తక్కువకే దొరుకుతాయి. కావాలంటే తీసుకోండి. ఇవే శారీస్. అప్పుడొక శారీ తీసి పెట్టాను. ఇంకా పట్టు చీరలున్నాయండి. తర్వాత మామూలు శారీస్ కూడా ఉన్నాయి. అవన్నీ తీసుకురాలేదు. మర్చిపోయా లోపలున్నాయి. ఇవి బయట పెట్టాను నేను. గాలి ఆరనని బయట పెట్టాను. ఇవి మాత్రం తీసుకొచ్చాను. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. ఇంకెందుకండి ఊరికే శారీస్ ఇవన్నీ ఇప్పుడు కడతారు. ఇంకొక 4, 5 కొనిచ్చామనుకోండి. ఎటు మ్యారేజ్ అంటే ఇంకెవరన్నా మనం చాలా మందికి పెట్టుంటాం కదా! వాళ్ళందరూ పెడతారు. పెట్టినా పెట్టకపోయినా ఇంకో 4, 5 చీరలు కొనిచ్చామనుకోండి. పండగలప్పుడు ఎటు మనం పెడుతూనే ఉంటాము. అలానే వదిలేస్తామా? చాలు ఇంతవరకు. ఊరికే కొని లోపల పెట్టడం ఎందుకండి? దానికి బదులు గోల్డ్ కొనుక్కున్నామనుకోండి మనకి మంచిదే గదా! అందుకని అస్సలు బట్టలు లేకుండా గూడా ఉండకూడదు గదా! అందుకని అవి ఉంటాయి. ఇంకా ఒక 10, 15 ఉంటాయి అవి. ఇన్నున్నాయి చాలు. ఇంకొంచెం కొనిస్తే ఇక మీదట కొనిచ్చేది పట్టు చీరలు, కొంచెం కాస్ట్‌లీ శారీసే కొనియ్యాలి. ఇంతేనండి. శారీస్ నచ్చిందా? మీరు కూడా ఇలా సేవ్ చేసుకొని కొనుక్కోండి. అప్పుడు మనకు బర్డెన్ అనిపించదు. సరేనండి. టిప్స్ నచ్చినట్లయితే ఫాలో చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అలానే సెకండ్ ఛానల్‌కి కూడా సపోర్ట్ చేయండి అమ్మతో ప్రతిరోజు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.